ఇవాళ రోజు గుంటూరు జీజీహెచ్లో పెన్షన్లకు సంబంధించి పెంపుదల అలాగే పెన్షన్ల పంపిణీదారుల్లో వికలాంగులకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరిగిందనేది అలాగే వాళ్ళకి ఎటువంటి అందిని అనేది ఒకసారి వాళ్ళ గురించి తెలుసుకుందాం. నా పేరు నాగార్జున అన్న. ఈ పెన్షన్ మాకు 6,000 వస్తుంది. ఇటువంటి భరోసా పెన్షన్ వస్తుందని మాకు తెలియదు. పఠాన్ ముంతాజ్ మేడం గారు గుర్తుపెట్టుకొని మరి మాకు ఫోన్ చేసి ఇలాంటి అవకాశం ఉందమ్మా మీరు చేసుకోండి అని చెప్పారు. మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా ఈరోజు మా మిస్సెస్ని తీసుకొచ్చాను. మా మిస్సెస్ కూడా ఇట్లాగే నాలాగే ఇంకా ఇద్దరం ఒకేసారి అంటే కష్టమని మా మిస్సెస్కి చూపించాను. ఇట్లాగే చాలామందికి తెలియాలన్న, ఇట్లా అందరూ మంచం మీద ఉన్న వాళ్ళు కానీ అసలు ఆర్థిక పరిస్థితి బాగోలేని వాళ్ళకి 15,000 అంటే మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో అర్హత కలిగిన వాళ్ళందరికీ రావాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా మాకు చెప్పిన ముంతాజ్ గారికి మటుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 15,000 వస్తాయి. అర్హతను బట్టి 6,000 నుంచి 15,000కి పెరిగే అవకాశం ఉంటుంది. అర్హతను బట్టి డాక్టర్ గారు అందరినీ కరెక్ట్గా చూసి వెరిఫై చేసి మనకి పెన్షన్ శాంక్షన్ చేస్తారు. అది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న విభిన్న ప్రతిభావంతులకు మీద ఎంతో ప్రేమతో 6,000 పెన్షన్ అనేది ఇచ్చినందుకు, అలాగే మంచం మీద పరిమితమైన వాళ్ళకి, అలాగే వీల్ చైర్ మీద ఉన్న వాళ్ళకి కూడా 15,000 పెన్షన్ ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉన్నది. అలాగే ఎలిఫెంట్ లెగ్స్ అలాగే లెప్రసీ వాళ్ళకు కూడా ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉన్నది. నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి. ఎందుకంటే మంచాన పరిమితమైన ఉన్న వాళ్ళకి, అలాగే స్పైనల్ ఇంజరీ ఉన్న వాళ్ళకి, అలాగే పెరాలసిస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ 15,000 పెన్షన్ అనేది వర్తిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు మేము కూడా అవేర్నెస్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కన్సల్ట్ అయితే కనుక నేను అవేర్నెస్ ఇవ్వటం జరిగింది. లేకపోతే కనుక డైరెక్ట్గా మన మెడికల్ క్యాంప్ ఉంటుంది గుంటూరు జీజీహెచ్లో, అక్కడికి వెళ్ళి మీరు కన్సల్ట్ అయితే కనుక ఖచ్చితంగా మీకు 15,000 పెన్షన్ అనేది రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి 15,000 పెన్షన్ రావడం అనేది ధ్యేయంతో నేను కూడా వర్క్ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు దీనికి వినియోగించడం వల్ల, ఎందుకంటే విభిన్న ప్రతిభావంతులలో చాలామంది పేదరికంలోనే ఉన్నారు కాబట్టి ఈ 15,000 పెన్షన్ అనేది వాళ్ళకి జీవనోపాధిగా కూడా పనిచేసిద్ది. కొందరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళకు కూడా ఉన్నారు కాబట్టి ఇందులో కూడా వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తలకు 15,000 అంటే 30,000, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశం లేకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 15,000 పెన్షన్ రావటం వల్ల అక్కడ ఒక ఉద్యోగం లాగా వాళ్ళకి పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని తెలియజేస్తున్నారు. స్పెషల్గా మన డిప్యూటీ సీఎం పవన్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ.